ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో అధికార వైసీపీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే 11 చోట్ల అభ్యర్థుల మార్పులు చేసిన వైసీపీ అధిష్టానం ఇవాళ మరో 11 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అనంతపురం జిల్లాల్లో మార్పులు చేసిన అభ్యర్థులను ప్రకటించనున్నారు. మిగిలిన స్థానాలను రేపు ప్రకటించే అవకాశం ఉంది. వైసీపీ అభ్యర్థులపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి సెకండ్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, వైఎస్ఆర్సీపీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి సీఎం జగన్ దానికి సంబంధించి లిస్ట్ను అంతా కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే 60 మందికి సంబంధించినటువంటి జాబితాను సీఎం జగన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి లిస్ట్ అంతా కూడా ఫైనల్ అయిపోయింది. అయితే కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు, యాడింగ్లు, కొన్ని తీసివేతలు ఉంటే వాటిని కసరత్తు చేసే పనులు అయితే ప్రస్తుతం సీఎం జగన్ ఉన్నారు. ఎందుకంటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం కూడా వరుసగా ఎమ్మెల్యేలు ఈరోజు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల మార్పులు చేర్పులు ఆల్రెడీ సిద్ధమైనటువంటి లిస్టులో ఏమైనా యాడింగ్స్ కానీ లేదంటే తీసేయాల్సినటువంటి ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా ఫైనల్గా కసరత్తు అనేది సీఎం జగన్ ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 11 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను మార్చినటువంటి సీఎం జగన్ ఉమ్మడి గుంటూరు అలాగే ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి మార్పులు చేయడం జరిగింది. అయితే ఈరోజు మరొక 11 మందికి స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ప్రకటన ఈరోజు సాయంత్రం ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారం 10 టీవీకి అందిందని చెప్పాలి. ఎందుకంటే 11 మార్పులకు సంబంధించి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మార్పులు ఈ 11 స్థానాల్లో ఉండబోతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించినటువంటి 6 స్థానాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి 5 స్థానాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నట్టుగా మనకి ఎక్స్క్లూజివ్గా సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మార్పులు మనం ఒకసారి చూస్తే కోనసీమకు సంబంధించి పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మార్పు ఉండబోతుంది. చిట్టుబాబు ప్లేస్లో కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక జగ్గంపేటతో పాటు పత్తిపాడు అలాగే పిఠాపురంతో పాటు రాజమండ్రి రూరల్ అలాగే రాజమండ్రి సిటీ ఈ మొత్తం 6 స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మార్పులు ఉండబోతున్నాయి. ఇక అనంతపురానికి సంబంధించినటువంటి మార్పులు కూడా మనం ప్రధానంగా చూస్తే సింగనమలకు సంబంధించి మార్పు ఉండబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. దీంతోపాటు ఇప్పటికే పెనుగొండకు సంబంధించి ఆల్రెడీ మార్పు ఉంటుందంటూ కూడా మంత్రి ఉషశ్రీ చరణ్ కూడా ఆల్రెడీ ప్రకటించారు. ఇక మడకసిరికి సంబంధించినటువంటి మార్పు అలాగే కదిరికి సంబంధించినటువంటి మార్పు కూడా ఉండబోతుంది. ఇక కళ్యాణదుర్గానికి సంబంధించినటువంటి మార్పు కూడా ఉండబోతుంది. అయితే మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి 5 స్థానాల్లోనూ అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 6 స్థానాల్లోనూ మొత్తం 11 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన అయితే ఈరోజు సాయంత్రం ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది. అయితే రేపు ప్రకటించబోయే మార్పులకు సంబంధించినటువంటి కసరత్తు అయితే సీఎం జగన్ ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో చేయబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు చాలామంది క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఒక పక్క పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. దాంతోపాటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యంగా మల్లాది విష్ణు అలాగే సామినేని ఉదయభవన్తో పాటు దేవినేని అవినాష్ వీళ్ళు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అలాగే ప్రకాశం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కందుకూరులో ఇప్పటికే అన్నారాంబాబు రాజీనామా చేశారు కాబట్టి ఆ స్థానంలో ఎవరిని పెట్టాలనే దానికి సంబంధించినటువంటి కసరత్తులో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. అయితే ఈరోజు ప్రకటించబోయే లిస్టుకి సంబంధించినటువంటి 11 స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దీంట్లో ఎలాంటి సమస్య లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే మార్పు చేస్తున్నారో ఈ 11 స్థానాల్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఆల్రెడీ సీఎం జగన్ గత 4 రోజులుగా సమావేశాలు అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కసరత్తు ఆల్రెడీ చాలా రోజుల క్రితమే పూర్తయిపోయింది. కొత్తగా అభ్యర్థులు ఎవరు వస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా వరుసగా గత 2 రోజుల క్రితం నుంచి కూడా వరుసగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి శంకర్ నారాయణ, కాపు రామచంద్రారెడ్డి అలాగే సింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జొన్నలగడ్డ పద్మావతి, ఉషశ్రీ చరణ్తో పాటు తిప్పేస్వామి, సిద్ధారెడ్డి వీళ్ళంతా కూడా ఆల్రెడీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చి వెళ్ళారు. వీళ్ళంతా కూడా సీఎం జగన్ ఆల్రెడీ కలిసి వెళ్ళారు. అయితే ఈ స్థానాల్లో మార్పు ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి 5 స్థానాల్లోనూ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి 6 స్థానాలు మొత్తం 11 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన అయితే ఈ రోజు సాయంత్రం ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే దుర్గ, కొన్ని స్థాన చలనాలకు సంబంధించి అసంతృప్తి కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వారికి సంబంధించి ఏం చేయబోతోంది వైసీపీ సర్కార్?
అంటే అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఒక లీడర్ దగ్గర కార్యకర్తలు అలాగే ద్వితీయ శ్రేణి లీడర్లంతా కూడా పనిచేశారు. దాంతోపాటు పార్టీలో ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టికెట్ ఇప్పుడు లేదంటే ఆ నేతలో కూడా అసంతృప్తి ఉంటుంది. అయితే పార్టీ విచక్షణాత్మకమైనటువంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏదైతే వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగానే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నాయంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు ఆల్రెడీ బొజ్జగిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని చోట్ల అసంతృప్తి అనేది కనిపిస్తుంది. కొంతమంది పూర్తిగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నానంటూ కూడా వ్యక్తిగత కారణాలు చెప్పి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొదటి లిస్టులో ఆర్కే కూడా ఈ విధంగానే రాజీనామా చేస్తూ ఆయన పూర్తిగా తప్పుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా నిన్న అన్నారాంబాబు కూడా ఆయన కూడా వ్యక్తిగత కారణాలతో నేను తప్పుకుంటున్నానంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇక ఆ లిస్ట్ అనేది ప్రకటించిన తర్వాత కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. దీంతోపాటు ఎవరినైతే మార్పు చేస్తున్నామో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్యాడర్ కార్యకర్తలు కూడా తాడేపల్లికి ఆల్రెడీ వస్తున్నారు. క్యాంపు కార్యాలయానికి లేదంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తే వాళ్ళు నిరసన కూడా తెలియజేస్తున్నారు. తమ నేతను మార్చొద్దంటూ కొంతమంది వస్తుంటే ఈ నేత మాకు వద్దంటూ కూడా మరికొంతమంది వస్తున్నారు. ఇలా అసంతృప్తులు అనేది ఎన్నికల సమయంలో సహజంగా జరిగే ప్రక్రియ. అదే దాన్ని అధిగమించి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామంటూ కూడా పార్టీ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డితో పాటు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. బొత్స సత్యనారాయణ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఎప్పటికప్పుడు అసంతృప్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. కేడర్ను కూడా ఇంటికి పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే మార్పులు జరిగిన చోట అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా చక్కదిద్దే బాధ్యతలు ఈ రీజనల్ కోఆర్డినేటర్లకు సీఎం జగన్ అప్పగించారు. కాబట్టి వాటందరినీ కూడా సెటరేట్ చేసే పనులు అయితే రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నప్పటికీ కూడా అసంతృప్తి అనేది కాస్త కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్టీలో ఓవరాల్గా ఎన్నికల సమయంలో ఇలాంటి అసంతృప్తులు లేదంటే వ్యతిరేకత అనేది కాస్త కామన్గా ఉంటుందంటూ కూడా పార్టీ అధిష్టానానికి సంబంధించి నేతలు చెప్తున్నారు. మార్పులు అనేది గెలుపు కోసమే తీసుకున్నటువంటి నిర్ణయం. సామాజిక సమీకరణాలు అలాగే ప్రజాబలం, ప్రజా ఆమోదం వీటన్నిటినీ కొలమానంగానే ఈ మార్పులు చేస్తున్నామంటూ కూడా పార్టీ కీలక నేతలు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే వైసీపీలో జరుగుతున్న ఈ భారీ మార్పులు చేర్పులకు సంబంధించి టీడీపీ నేతల నుండి విమర్శలు వింటున్నాం. బీసీలకు సముచిత స్థానాన్ని కల్పించట్లేదు అని కూడా కొంతమంది విమర్శలు గుప్పిస్తున్న టైంలో మరి వైసీపీ నేతలు ఏ విధంగా వీటిని తిప్పికొట్టబోతున్నారు? అయితే జనరల్గా ఒక పార్టీ యాక్టివిటీ అనేది ఇంత భారీ స్థాయిలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీల నుంచి ముఖ్యంగా టీడీపీ జనసేన పార్టీ నుంచి విమర్శలు అనేవి అలాగే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మార్పులు చేర్పులు ఎమ్మెల్యేల్లో కాదు సీఎంని మార్చాలంటూ కూడా టీడీపీ జనసేన పార్టీ నేతలు వాళ్ళు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా బీసీ నేతలను ఎస్సీ నేతలను మాత్రమే మార్పు చేస్తున్నారు, ఓడిపోయే స్థానాలకి ఈ సామాజిక వర్గ నేతల్ని పంపిస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. కానీ లోకేష్ కామెంట్స్ కూడా చాలా బదులిస్తున్నటువంటి వైసీపీ నేతలు పూర్తిగా మార్పులు అనేవి ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీ, మైనారిటీ సామాజిక న్యాయంలో భాగంగానే మార్పులు చోటు చేసుకుంటున్నాం. చాలా చోట్ల జనరల్ టికెట్స్ ఉన్న చోట బీసీలకు, ఎస్సీలకు అవకాశం ఇస్తున్నారు సీఎం జగన్. మిగిలినటువంటి చోట్ల వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వ్డ్ సీట్లతో పాటు మిగిలినటువంటి జనరల్ సీట్స్లో కూడా బీసీలకు అవకాశం ఇస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఉదాహరణగా కూడా చాలా విషయాలు చెప్తున్నారు. ముఖ్యంగా మంగళగిరికి సంబంధించి అక్కడ జనరల్గా ఉన్నటువంటి ఆర్కేని తొలగించి అక్కడ బీసీ చేనేత వర్గానికి సంబంధించినటువంటి గంజి చిరంజీవికి అవకాశం ఇచ్చారనే విషయాన్ని మరొకసారి వైసీపీ నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మార్పుల విషయంలో ప్రతిపక్షాల విమర్శలు ఏ విధంగా ఉన్నా మార్పులు అనేవి గెలుపు కోసమే అనే ఒక ఎజెండాతో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుందని చెప్పొచ్చు సుమా. ఓకే, థ్యాంక్ యూ దుర్గా.